రాజమండ్రి వైసీపీ నాయకులపై టీడీపీ నేత ఆదిరెడ్డి వాసు హాట్ కామెంట్స్ చేశారు. రాజమండ్రిని వైసీపీ చిన్నాభిన్నం చేస్తుందని ధ్వజమెత్తారు ఆయన. సిటీకి ఏం చేశారని, జగన్ ఇక్కడ పర్యటించబోతున్నారని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో రాజమండ్రి బ్లేడ్ బ్యాచ్లకు అడ్డాగా మారిందని, వైసీపీ నేతలే సారాను పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు. గోదావరి ఇసుకలో 90 కోట్ల రూపాయల దోచేశారన్నారు. ఎంపీ మార్గాని భరత్ పేపరు మిల్లు యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. గుర్తింపు సంఘాలకి జరగాల్సిన ఎన్నికలు 2020లో కాలపరిమితి అయిపోయినప్పుడు కోర్టులో కేసు వేశారు. కేసు వేసి వారు ఇలా ఎన్నికలు జరగట్లా, యాజమాన్యాన్ని కార్మిక శాఖని ఇద్దరిని కూడా ప్రతివాదులుగా కోర్టులో కేసు వేయడం జరిగింది. కార్మిక శాఖ వారు కౌంటర్ వేసుకున్నారు, కానీ యాజమాన్యం వారు ఈ రోజు దాకా స్పందన లేదు. కోట్ల కోసం కోర్టులోని వ్యవహారాల కోసం ఖర్చు పెడతారు, కానీ కార్మికులకు అగ్రిమెంట్ చేయాలన్న దాని మీద శ్రద్ధ ఉండదు. దాంట్లో మర్మం ఏంటో అర్థం కావట్లా. కార్మిక సంఘాలు యాజమాన్యాన్ని కలిసి వేతన ఒప్పందానికి ముందు రావాల్సిందిగా కోరితే ఈ రోజున వారి యొక్క సమాధానం